బాండ్లీ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 3 కొంచెం చెదకొట్టి వేయాలి. ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకులు కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఎక్కువ ఆనియన్స్ వేసుకోకూడదు. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగిన చిక్కుడుకాయలను కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి కారం వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూన్ ఫుల్గా వేసుకొని మొత్తం కలుపుకోండి. ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, లేదంటే వేసుకోవాల్సిన లేదు. కానీ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగా పొడి పొడిగా అయ్యేటట్టుగా కర్రీ వస్తుంది అనమాట. ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై రెడీ